Hi everyone, my name is Mahesh. Recently, I have completed my graduation in the year 2024 in the stream of ECE. Recently, I got placed in Simplify company with the package of 4.5 as a software engineer. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు పైథాన్ లాంగ్వేజ్ తెలుసు. సో ఓన్లీ పైథాన్ మీద మనం కంపెనీలో ఒక జాబ్ కొట్టాలంటే అది ఓన్లీ పైథాన్ అంటే సరిపోదు. సో నేను ఇంకా హైదరాబాద్ వచ్చి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకొని డిసైడ్ అయ్యాను. మాకు తెలిసిన రిలేటివ్స్ లో 10,000 quarters లో ఇలా కోచింగ్ ఇస్తారని చెప్పేసి సజెస్ట్ చేశారు. సో అలా నేను ఇంకా హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ వేరే ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే ఫుల్ స్టాక్ అంటే అసలు నాకు ఒక ఐడియా ఉండేది కాదు. ఫుల్ స్టాక్ అంటే ఇలా ఏం టెక్ స్టాక్ ఉంటుంది ఏముంటుంది నాకు ఒక అట్లా ఏమి తెలిసేది కదనమాట. అసలు ఎలా చేస్తారు ఏంటి ఒక వెబ్ డెవలప్మెంట్ సంబంధించింది అసలు అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేస్తారని ఏం ఐడియా ఉండేది కాదు. సో నేను వచ్చి ఇన్స్టిట్యూట్ కి రావడం వాళ్ళు చెప్పిన క్లాస్ రావడం ఇలా మళ్ళీ వెళ్ళడం దాన్ని నేర్చుకోవడం ఇలా ప్రాక్టీస్ చేయడం చేసాను అనమాట. సో మెల్లమెల్లగా నేర్చుకునే కొద్దీ అంటే తెలిసిందనమాట ఫుల్ స్టాక్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేవి ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ అని బిల్డ్ చేస్తాం అని మెల్లమెల్లగా తెలుసుకోవడం జరిగింది అనమాట. సో మా కోర్స్ అనేది టోటల్ గా 8 months వరకు అయిపోయింది. 8 months లో కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి దగ్గర నాకు 1.5 months పట్టింది. ఎందుకంటే అంత టైం పట్టింది, స్టార్టింగ్ అప్పుడే ఇచ్చారు ప్రాజెక్ట్ మాకు. సో ఆ ప్రాజెక్ట్ అనేది మా ఓన్ గా మేము చేసాం అనమాట. మేము చేయడం వల్ల అంత టైం తీసుకున్నాం. ఫస్ట్ టైం అది ప్రాజెక్ట్, అది ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ కాబట్టి అంత టైం తీసుకున్నాం. సో అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా వీళ్ళు మార్క్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఫుల్ స్టాక్ మీద. సో మనం ఎప్పుడైతే వాళ్ళకి ఓకే అనిపిస్తామో మార్క్స్ లో పర్లేదు క్యాండిడేట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలడు అని వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడు వాళ్ళు మనల్ని ప్లేస్మెంట్స్ పంపిస్తారు అనమాట. ప్లేస్మెంట్స్ కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, అక్కడ ఉన్న సార్స్ కానివ్వండి, వాళ్ళందరూ మన మీద కేర్ తీసుకొని ఒక కంపెనీలో ఏదైనా సరే ఏదైనా ఇంటర్వ్యూ పడినప్పుడు మనల్ని అక్కడ పంపిస్తారనమాట. అక్కడ పంపించినప్పుడు మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అక్కడ పర్ఫామ్ చేస్తే మన పర్ఫార్మెన్స్ ని బట్టి అక్కడ ప్లేస్ అవుతాం అనమాట. స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఫస్ట్ రౌండ్ లోనే రిజెక్ట్ అయిపోవడం, లేదంటే ఎక్కడ ఇంటర్వ్యూ అయినా సరే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఫస్ట్ రౌండ్ రిజెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే ఇంకా అది మనం తీసుకోలేము అనమాట. సో అయినా సరే మేము ట్రై చేస్తూ దగ్గరగా 35 ఇంటర్వ్యూస్ వరకు అటెండ్ అయ్యి ఒక కంపెనీలో ప్లేస్ అవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారనమాట. సో ఏం కాదు ట్రై చేయి ఒకటి కాకపోతే ఇంకోటి అని చెప్పి చాలా ట్రై చేశారనమాట. సో అలా ఇంకా వాళ్ళు ఇంటర్వ్యూస్ మాకు ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఫైనల్లీ సింప్లిఫై అనే కంపెనీలో మేము మంచి ప్యాకేజ్ తో ప్లేస్ అయ్యామన్నమాట. ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి 1 year అవుతుంది దగ్గరగా. సో మేము వెయిట్ చేసినందుకు ఒక మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తో ప్లేస్ అయ్యామన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు 10,000 quarters.